ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. నమో బ్రహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముకుం కరోతి వాచనం పంగుం లగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారీణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. అపవిత్రో పవిత్రో వా సర్వావస్థంగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. సో వీఆర్ ఇన్ ఇక్కడున్నామా
54, 49, right? 50. 54, we touched 50, right? 50 or 54? 56 అనుకుంటా 46 56th శ్లోక ప్రభుజీ. Yeah. So ఇవన్నీ చూసేసాం కదా 50. Yeah. So this is the section we are in. స్థిత ప్రజ్ఞత్వం, విముక్తి పొందిన ఆత్మ యొక్క లక్షణాలు, ముక్తాత్మ. సో మనకు ఎక్కువ ప్రభుపాదులో పర్పట్లో కనబడుతుంటుంది విముక్తి పొందిన ఆత్మ అని. బద్ధాత్మ, ముక్తాత్మ అంటారు. బద్ధాత్మ అంటే కంటామినేటెడ్ సోల్, విముక్తి పొందిన ఆత్మ అంటే లిబరేటెడ్ సోల్. సో కంటామినేటెడ్ సోల్ అండ్ లిబరేటెడ్ సోల్, ఈ రెండు పదాలు ఎక్కువ వాడుతుంటారు. డిఫరెన్స్ కొంచెం మనం ఈ శ్లోకాల డిస్కషన్ లో మనకి అర్థం అవుతూ ఉండాలి. సో స్థిత ప్రజ్ఞుడి గురించి అర్జునుడు 4 ప్రశ్నలు అడిగాడు. దానికి శ్రీకృష్ణ భగవానులు స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఫస్ట్ 55వ శ్లోకంలో చూసాము. 56, 57వ శ్లోకంలో అతను ఎట్లా ప్రవర్తిస్తుంటాడు, ఎట్లా మాట్లాడతాడు అంటే ఎట్లా ఆలోచిస్తాడు, ఎట్లా ప్రవర్తిస్తాడు, తనను ఎట్లా నియంత్రిస్తాడు అంటే ఒక ఆబ్జెక్ట్ ని ఒక వస్తువుని ఎట్లాగా తనను తాను ఎట్లా నియంత్రించుకుంటాడు. సో మాట్లాడడం వేరు, నియంత్రించుకోవడం వేరు. సో అదేంటంటే ఒకటి యాక్షన్, ఇంకొకటి ఇంకొంచెం సటిల్ యాక్టివిటీ. ఒకటి ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా నడుచుకుంటాడు అంటే అది స్థూల శరీరానికి సంబంధించి, ఎట్లా నియంత్రించుకుంటాడు అంటే సూక్ష్మ శరీరానికి సంబంధించి, రైట్? ఈ డిఫరెన్స్, ఆ స్థితి రెండిట్లో ఉన్న తేడా కొంత మనం గ్రహించగలుగుతాం ఈ శ్లోకాల్లో. తను ఎట్లా నడుచుకుంటాడు, దెన్ హౌ హీ బిహేవ్స్. సో ఈ 4 ప్రశ్నల్లో అడిగాడు అర్జునుడు 54వ శ్లోకంలో. ఎట్లా భాషిస్తాడు, అతని భాష ఎటువంటిది, ఎట్లా కూర్చుంటాడు, మరి ఎట్లా నడుచుకుంటాడు. సో ఇది చూసాము. 55వ శ్లోకము చూసామమ్మా, ఇది నాకు గుర్తులేదు. ఒకసారి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. చదువుతారమ్మా 55వ శ్లోకము? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అనువాదం. దేవాది దేవుడు పలికెను, ఓ పార్థ, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడు ఎప్పుడు త్యజించునో, మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును. హరే కృష్ణ. మనోకల్పితమైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మనోతృప్తి కలిగించు అంటే గ్రాస్ బాడీకి సంబంధించిన విషయాలు, రైట్? మనసుకి ఆనందం కల్పించే కల్పితమైన అంటే ఆ సెన్స్ గ్రాటిఫికేషన్ నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో, కోరికలను మానవుడు త్యజించగలుగుతాడో, అప్పుడు ఎప్పుడైతే మనము మనసుకు సంబంధించిన కోరికలని నుంచి బయటపడి శుద్ధి పడతామో, ఎప్పుడైతే మనసుని ఆ కోరికల నుంచి శుద్ధి పడే స్థితికి తీసుకువెళతామో, అప్పుడు ఏమవుతుందయ్యా అంటే ఆత్మయందు తృప్తి పొందుతాడు. ఆత్మనందు తృప్తి పొందగలిగే వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెప్పబడింది. మన స్థితప్రజ్ఞుడు అంటే డ్యుయాలిటీ నుంచి దూరంగా, అంటే కష్టాన్ని సుఖాన్ని ఒకేలా చూడగలగాలి, సుఖ దుఃఖాలను ఒకేలా చూడగలగాలి, దీనిని స్థితప్రజ్ఞుడు అనుకుంటాం. అంటే మరి దానికి దీనికి సంబంధం ఏమిటయ్యా అంటే కష్టాన్ని సుఖాన్ని ఒకేలా చూడడం అంటే కష్టము సుఖము రెండు శరీరానికి సంబంధించిన విషయాలు. మన దుఃఖం అన్నది శరీరానికి సంబంధించిన విషయాలు. అంటే రెండిటిని త్యాగం చేయగలిగే వ్యక్తి ఎప్పుడు చేయగలుగుతాడయ్యా అంటే మనస్సు ఇంద్రియాల వైపు కాకుండా ఆత్మ వైపు చూసి ఆత్మ ఆనందించగలిగే విషయాలపైన ఫోకస్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా స్థితప్రజ్ఞత్వం వస్తుందయ్యా. అటువంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును అని భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. మనోకల్పితమైన ఇంద్రియ తృప్తిని సో ఇంటర్నలైజేషన్ జరిగి చేసే కార్యక్రమాలు ఆత్మ ఆనందం కోసం చేసినప్పుడు ఆటోమేటిక్ గా స్థితప్రజ్ఞత్వం కలుగుతుంది అని శ్రీకృష్ణ భగవాను ఇక్కడ చెప్తున్నారు. ప్రభుపాదుల వారు భాషించు. కృష్ణ చైతన్యమునందు లేక భక్తియుక్తమైన భగవత్ సేవ యందు పూర్తిగా నెలకొనే వ్యక్తి సమస్త సాధు సద్గుణములను కలిగి ఉండరు.
అట్లు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని నాడు తన మనోకల్పనలను ఆశ్రయించుచుండుట చేత ఎట్టి సద్గుణములను కలిగి ఉండి జాలడని శ్రీమద్ భాగవతం చెబుతుంది. కనుకనే మనోకల్పితమైన అన్ని రకాల ఇంద్రియ భాగములను మానవుడు త్యజింపవలని అని ఇక్కడ చక్కగా చెప్పబడింది. వాస్తవమునకు అటు ఇంద్రియ వాంఛలను కృత్రిమంగా త్యజించట కష్టం. కానీ ఎవరైనాను కృష్ణ చైతన్యం నందు నెలకొనినంతనే అప్రయత్నముగానే బాహ్య ప్రయత్నములు లేకుండా ఇంద్రియ వాంఛలన్నీ నశించిపోవును. కనుకనే మానవుడు నిస్సంకోచముగా కృష్ణ చైతన్యం నందు నెలకొనవలను. ఎందుకనగా ఈ భక్తియుక్త సేవయే మానవుని ఆధ్యాత్మిక శక్తి యందు నెలకొనుటకు తోడ్పడుతుంది. పరిపక్వ బుద్ధి గల జీవుడు తుచ్చమైన భౌతిక ఇంద్రియ వాంఛలకు లోబడి ఉండడు. అనగా దేవాది దేవుని నిత్య సేవకుడని తన సహజ స్థితి యందు అతడు సదా ప్రసన్నుడై ఉండును. అంటే ఇంద్రియ వాంఛ అనేది అన్లిమిటెడ్ అయిపోతుంది. ఒక దాని తర్వాత ఇంకొకటి వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మనిషి ఆ ఇంద్రియ వాంఛని త్యాగం చేయగలడో అప్పుడు, అంటే ఇంద్రియ వాంఛనంటే ఆనందాన్ని త్యాగం చేయమని కాదు. అయితే ఆ ఆనందాన్ని బయటికి కాకుండా ఇంటర్నల్ గా లోపలికి ఎక్స్టర్నల్ గా కాకుండా ఆత్మానందం వైపు మలచగలిగిన నాడు ఆటోమేటిక్ గా స్థిత ప్రజ్ఞత్వం వస్తుందయ్యా. దెన్ యూఆర్ నాట్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు మెటీరియలిస్టిక్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఆ స్థితిని స్థిత ప్రజ్ఞత్వం అని పిలుస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలో ఉంటామో అప్రయత్నముగానే బాహ్య ప్రయత్నములేవి లేకుండా ఇంద్రియ వాంఛలు నశించిపోవడం జరుగుతుందయ్యా. ఎప్పుడైతే మనము భగవంతుని సేవా కార్యక్రమాల్లో నిలబడగలుగుతామో దానినే కృష్ణ చైతన్యం అన్నారు. ఎప్పుడైతే మనం చేసే కార్యక్రమాలు మనల్ని ఇంద్రియ వాంఛల నుంచి దూరం చేసి భగవంతునితో ఉన్న బంధముతో ఆనందము పరచగలిగే స్థితికి తీసుకెళ్తుందో దానినే కృష్ణ చైతన్యము, దానినే కృష్ణ కాన్షియస్నెస్ అన్నారు బేసికల్ గా, రైట్? సో అందువలన మానవుడు ఎటువంటి సంకోచము లేకుండా కృష్ణ చైతన్యం నందు నెలకొనవలని. ఎందుకంటే ఈ భక్తి సేవయే మానవుని ఆధ్యాత్మిక స్థితి యందు ఆధ్యాత్మిక స్థితిని అందుకొనుటకు వెంటనే తోడ్పడును. పరిపక్వ బుద్ధి గల జీవుడు తాను భగవానుని నిత్య దాసుడని గుర్తి సదా తానందరూ తానే తృప్తి పొందుచుండను. అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనినట్టి వ్యక్తి తుచ్చమైన భౌతిక ఇంద్రియ వాంఛలకు లోబడ్డాడు. ఎప్పుడైతే మనం ఆ ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్తామో భౌతిక వాంఛలకి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వని స్థితికి వెళ్తాము. భౌతిక వాంఛలు అవి తుచ్చమైన వాటికి అంతా పోల్చుకుంటూ వచ్చారు. అనగా దేవాది దేవుడైన నిత్య సేవకుడే అనేది తన సహజ స్థితి యందు అతడు సదా ప్రసన్నుడై ఉండెను. సో ఈ రెండు సైమిల్టేనియస్ గా జరుగుతాయి. ఒకటైతే రెండోది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఒకటి భౌతిక ఆనందం నుంచి దూరం అయితే ఆధ్యాత్మిక మనసుకి ఆనందం పొందాలి అన్న తపన ఇంకా ఉంటుంది కాబట్టి అది ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంది. ఒకసారి ఆధ్యాత్మిక ఆనందం పొందడం అలవాటు అవుతే భౌతిక స్థితిలందు ఆనందాన్ని పొందాల్సిన అవసరం లేదు, లేదా భౌతిక స్థితి మనల్ని ఆనందపరచని స్థితిలోకి ఎదుగడం మొదలు పెడతాము. అది స్థిత ప్రజ్ఞత్వము అని చెప్పుకొస్తున్నారు. సో అతను ఎట్లా మాట్లాడతాడు అంటే ఎట్లాగా ఆలోచిస్తాడు, ఇది చూద్దాం నెక్స్ట్ శ్లోకంలోని 56వ శ్లోకంలో. ఎవరైనా చదువుతారమ్మా 56వ శ్లోకము? చదవండి అమ్మ పార్వతీ మాతాజీన, చదువు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. అనువాదము: త్రివిధ తాపములందును కలతనందని మనస్సు కలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, ఆసక్తి, భయము, క్రోధముల నుండి విడివడిన వాడును అగు మానవుడు స్థిరమైన మనస్సు గల ముని అను చెప్పబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. దుఃఖేషు అనుద్విగ్నమాన దుఃఖేషు ఏంటయ్యా చేస్తుంది. త్రివిధ తాపాలు అంటే 3 రకాల తాపాలు. ఏంటవి? ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక.
మూడు రకాల తాపత్రయాలు మనకు ఉంటాయి ఇప్పుడు కూడా. ఏంటంటే ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక. ఆధ్యాత్మికం అంటే అది బయట మనలో మనమంతట మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నాం. మన మనసు వల్ల క్రియేట్ చేసుకున్న రకాల ప్రాబ్లమ్స్ ఒక రకమైతే, మన చుట్టూరు ఉండే మిగతా జీవరాశులు మనకు క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ ఒక రకమైతే, మన దైవిక అంటే భగవంతుని దీని వలన మన కంట్రోల్లో లేకుండా మనకి జరిగే ప్రాబ్లమ్స్ ఒక రకమైనవి. అంటే మనంతట మనము ఎవరో ఏదో అన్నారు అని అనకపోయినా అన్నారు అని ఊహించుకుని బాధపడడము, మనం చేసే తప్పులతో మనకు జరిగే ప్రాబ్లమ్స్. రెండోది మన ప్రమేయం లేకుండా బయట మిగతా జీవరాశులు మనకి కలిగించే ప్రాబ్లమ్స్. ఏదో ఒక మనిషి ఒక దెప్పుడు మాట అనడమో, లేదు అంటే ఇంకా మనం కార్లో వెళ్తుంటే అవతల వ్యక్తి రాంగ్ డ్రైవింగ్ వచ్చి మనల్ని గుద్దడమో, ఇదంతా మన కంట్రోల్లో లేదు. బట్ అవతల వ్యక్తి వేరే వ్యక్తి వల్ల మనకు వచ్చిన ప్రాబ్లమ్స్. మూడోది సునామీ అనో, స్నో స్టామ్ అనో, ఇంక ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్ లేవు. ఈ 3 రకాల తాపత్రయాలందు మనసు కలత పొందని మనసు గలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడు, ఆసక్తి, భయము, క్రోధము, వీతరాగ, భయ, క్రోధము నుండి విడివడిన వాడు ఒక మానవుడు స్థిరమైన మనసు గల ముని అని చెప్పబడును. అటువంటి వ్యక్తిని మనం ముని అంటారు. మనం చెప్తుంటాం కదా, ఆయన ఊరికే తాపత్రయ పడిపోతున్నాడు అండి అంటారు. ప్రతిదానికి తాపత్రయం అంటే తాప ప్లస్ త్రయము, త్రివిధ తాపాలనే తాపత్రయం బేసికల్గా. ఎందుకంటే అంత తాపత్రయం పడిపోతావు ప్రతిదానికి అంటారు. తాపం అంటే కష్టము, త్రయం అంటే మూడిట్లో ఏదో ఒక దాని గురించి తాపత్రయపడేవాడిని చెప్తుంటారు. నువ్వు అందుకు ఊరికే తాపత్రయపడతావు, అందుకు భగవంతుడు చూసుకుంటాడు. ఆ పదం మనం ఎక్కువ వాడుతూ ఉంటాం తెలుగులో, రైట్? సో ఆ తాపత్రయాలు బేసికలీ 3 రకాల తాపత్రయం నుంచి బయటపడిన వాడు, ఆలోచించిన వాడు. అంటే ఆ 3 కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, ఆ 3 కూడా భౌతిక సుఖానికి సంబంధించిన విషయాలే. భౌతిక సుఖం అంటే అది గ్రాస్ బాడీకో సటిల్ బాడీకి సంబంధించింది. మామూలుగా మనం ఆలోచిస్తున్నప్పుడు మనసు ఇంటర్నల్ ఆస్పెక్ట్ కింద చెప్తుంటాము, కాలు చేయ ఇవన్నీ ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ కింద చెప్తుంటాము. బట్ మనసు కూడా భౌతిక వస్తువు, భౌతిక విషయమే. మరి ఈ ఇంటర్నల్ ఏంటంటే బియాండ్ దట్. మన శరీరము 3 లేయర్ సిస్టమ్ లో ఉంటుంది ఎప్పుడు. ఆ 3 లేయర్స్ ఏంటయ్యా అంటే సోల్ చుట్టూరు ఉండే సటిల్ బాడీ చుట్టూరు ఉండే గ్రాస్ బాడీ. సో సటిల్ బాడీ, గ్రాస్ బాడీకి సటిల్ బాడీ ఇంటర్నల్, కానీ సటిల్ బాడీకి సోల్ ఇస్ ద ఇంటర్నల్. సో మనం ఎప్పుడు కూడా ఆ ఇంటర్నలైజేషన్ స్టేట్ లో ఉండాలి. ఆ సోల్ ని సాటిస్ఫై చేసే స్టేట్ లో ఉండాలి. ఆ సోల్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడవుతుందయ్యా అంటే, నాట్ వెన్ యూ ఎర్న్ మోర్, నాట్ వెన్ యూ టేక్ షెల్టర్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ టెంపరరీ థింగ్స్. ఈ వెకేషన్కి వెళ్తే హ్యాపీగా ఉంటుంది, ఈ సినిమా చూస్తే హ్యాపీగా ఉంటుంది, ఇవన్నీ కూడా దే ఆల్ ఎండ్ ఎట్ ఎ పాయింట్. బేసికలీ ఆ సోల్ హ్యాపీనెస్ ని భగవంతుడికి సరెండర్ చేసి ఆయన శరణాగతిలోని దానిని నిలబెట్టినప్పుడు మాత్రమే ఆ సోల్ హ్యాపీనెస్ జరుగుద్ది. వివిధ తాపత్రయములందు కలత పొందని మనసు గలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడు, ఆసక్తి, భయము, క్రోధముల నుంచి విడివడిన వాడు ఒక మానవుడు స్థిరమైన మనసు గల ముని అని చెప్పబడును. ఈ ముని అన్నది ఎవరయ్యా అంటే, హీఈస్ నాట్ సంబడి హూ ఇస్ నాట్ ఫియర్లెస్. భయం లేని వ్యక్తి కాదు. భగవంతుని శరణు వలన భయము లేని వ్యక్తి. భగవంతుని అంటే నేను ఏదైనా ఎదుర్కోగలను అన్న ధైర్యం కాదు. అంటే ఐఎమ్ ఎ వెల్ బిల్ట్ పర్సన్ బట్ ఐ కెన్ బీట్ ఎనీబడి. అందులోంచి భయం పోగొట్టుకున్న వ్యక్తి కాదు. బట్ ఇది నా ప్రయత్నం కాదు, భగవంతుని ప్రయత్నంతోనే జరుగుతుంది. ఒక కార్యం సక్సెస్ అవ్వాలంటే రకరకాల విషయాలు జరగాలి. ఒక కార్యం సక్సెస్ అవ్వాలంటే రకరకాల విషయాలు, ఎన్నో విషయాలు అలైన్ అవ్వాలి. అవన్నీ మన కంట్రోల్లో ఉండవు, అన్ని మన కంట్రోల్లో లేవు అని తెలుసుకోగలిగిన వ్యక్తి, అది ఎప్పటి కంట్రోల్లో ఉన్నాయి అంటే భగవంతుని కంట్రోల్లో ఉన్నాయి అన్న తెలుసుకోగలిగిన వ్యక్తి భయం, అన్ఫియర్ఫుల్ గా ఉంటాడు. భయాన్ని పోగొట్టుకున్న వ్యక్తి అయి ఉంటాడు. ఆ వ్యక్తిని ముని అనబడును అని చెప్పుకొస్తున్నారు. సో దీని ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. ముని అనే పదమునకు ఒక స్థిరమైన నిర్ణయమునకు రాకుండా మానసిక కల్పనలతో అనేక విధములుగా మనసుని కలత పెట్టువాడు అని అర్థం. అంటే ప్రతి మునికి కూడా ఒక ప్రత్యేక దృక్కోణం ఉండదు.
ఒక ముని ఇతర మునులకు భిన్నముగా ఉండనిచో వాస్తవ అర్థములో అతను ముని అని పిలువబడుటకు అర్హుడు కాజాలడు. మళ్ళీ మహాభారతం నుంచి చెప్తున్న విషయాన్ని చెప్తున్నారు. నాచో ఋషిర్యస మతంన భిన్నం. మహాభారతం వానపర్వం నుంచి చెప్తున్నారు. కానీ భగవానుడు ఇక్కడ తెలిపిన స్థితధీర్ముని సామాన్య మునుల కంట భిన్నుడు. అట్టి స్థితధూర్ముని మనోకల్పిత భావనన్నిటినీ త్యజించుట చేత సదా కృష్ణ చైతన్యమునందు ఉండును. స్తోత్రరత్నమును అనుసరించి ప్రశాంత నిశేష మనోరథాంతర అని అతడు అన్ని రకముల మనోకల్పన భావనలు అధిగమించి శ్రీకృష్ణుడే లేక వాసుదేవుడే సర్వం అనే స్థిర నిశ్చయమును కలిగి ఉండును. ఎప్పుడైతే మనము ఆ స్థితికి చేరగలుగుతామో వాసుదేవ సర్వమితి మహాత్మ సదుర్లభ. మళ్ళీ మనకి అదే శ్లోకంలో చెప్పుకొచ్చారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి మహాత్మ సుదుర్లభ. అటువంటి మహాత్ముడు చాలా అరుదయ్యా. అట్టివాడే స్థిర బుద్ధి కలిగినట్టి ముని అని చెప్పబడింది. అట్టి సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడైన వ్యక్తి వివిధ త్రాపములందు ఎట్టి కలతను పొందడు. ఎందుకనగా అతడు తన పూర్వ జన్మ కర్మల చేత మరింత అధిక దుఃఖములను పొందుటకు పాత్రుడని భావించి. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఒక విషయము ఇట్లా జరిగింది, ఒక విషయం ఇట్లా జరగలేదు అని చెప్పుకోవడానికి మనం ఎంత ప్రయత్నించినా సరే ఈ విషయం ఇట్లా జరగడానికి ఇది కారణము, ఈ విషయం ఇట్లా జరగడానికి ఇది కారణము అని చెప్పి మనము అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తుంటారు. ఒక చెట్టు మీద ఒక పండు ఉంది. ఒక పక్షి వచ్చి ఆ పండు ఉన్న కొమ్మ మీద వాలింది. అప్పుడు ఏమైందంటే పండు రాలి కింద పడిపోయింది. పక్షి ఎగిరిపోతుంది. పక్షి వచ్చి ఎగరడం వలన పండు రాలిందా, పండు రాలడం వలన పక్షి ఎగిరిందా, లేదా ఆ పక్షి ఎగురుతున్నప్పుడు వచ్చిన వైబ్రేషన్ కి పండు రాలిందా, లేకపోతే రెండు సైమిల్టేనియస్ గా జరిగాయా? ఈ కారణాలు లేకుండా వేరే కారణంతో పండు రాలడం, పక్షి ఎగరడం జరిగి ఆ మూడు విషయాలు ఒకేసారి జరగడం వల్ల ఒకదానితో ఒకటి సంబంధం ఉంది అని మనం అనుకుంటున్నామా? ఇలాగా ఒక విషయం జరగడానికి 190 కారణాలు ఉంటాయి. సో అందులో ఏది కారణము ఏది అకారణము అనేది మనము గ్రహించలేము. సో తన పూర్వజన్మ కర్మల చేతనే మరింత అధిక సుఖ దుఃఖాలను పొందుటకు పాత్రుడని భావిస్తూ ఉంటాడంట. అంతే, ఇది ఏదో కర్మానుసారము జరిగింది, ఇది నేను ఫలానాది చేయడం వల్ల నాకు ఈ కష్టం వచ్చింది, ఫలానా చేయడం వల్ల నాకు ఈ సుఖం వచ్చింది అన్న భావనలో ఉండడం ముని అని చెప్పుకొస్తున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పు. సో ఎప్పుడైనా మనం ఎవరింటికైనా వెళ్తుంటే ఒక సెషన్కి, ఇదంటే ఆన్లైన్ సెషన్, ఫిజికల్ సెషన్కి నేనే వస్తూ ఒక సెషన్ 5:30కి అని చెప్పి నేను 5:40కో 5:45కో వచ్చాను అనుకోండి. 10 నిమిషాలు లేట్ అయ్యాను అనుకోండి. అడుగుతారు, అరే ప్రభు ఏంటి సెషన్ బాగుంది, లేట్గా వచ్చారు. నేనేం చెప్తాను, అరే ప్రభు అక్కడ ఆ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ ఆగిపోయింది, ఇక్కడ లిఫ్ట్ అనుకున్న టైంకి రాలేదు, నాకు పార్కింగ్ లేట్ అయిపోయింది, రకరకాల కారణాలు చెప్పి. అదే టైంకి వచ్చాను అనుకోండి, 10 నిమిషాలు ముందు వచ్చాను అనుకోండి, అప్పుడు మాత్రం క్రెడిట్ మొత్తం నేనే తీసేసుకో. అప్పుడు వచ్చినప్పుడు ట్రాఫిక్ టైంకి సిగ్నల్ పడింది, ఇక్కడ లిఫ్ట్ బాగానే వచ్చింది కాబట్టి వచ్చాను అన్నమాట. అవన్నీ నేను ఆలోచించి ప్లాన్ చేసుకుని 10 నిమిషాలు ముందు బయలుదేరని చెప్పి మనకు గర్వంగా. కానీ ఒకసారి ఫెయిల్యూర్ అయితే ఇంక వేరొక కారణాలు వెతకడం మొదలు పెడతాం. అర్థమవుతుంది కదమ్మా. కానీ ఇదంతా కాజ్ అండ్ ఎఫెక్ట్ అనాలిసిస్ బేసికల్గా. ఒకటి అవ్వడానికి ఏది జరుగుతుంది అని మనం ఆలోచిస్తుంటాం. కానీ ముని అన్న వ్యక్తి అది కూడా ఆలోచించడు. ఇది కేవలము నా పూర్వజన్మ కర్మ వలన ఇట్లా జరిగింది అని భావించడంలోనే అక్కడతోనే ఆ భావన ఆగిపోయి తన ఫోకస్ అంతా కూడా భగవంతుని మీదే నిలబెట్టగలిగిన వ్యక్తి స్థితప్రజ్ఞుడు అని చెప్పుకొస్తున్నారు. ఆ వ్యక్తి ఎట్లా మాట్లాడతాడయ్యా, ఎట్లా నడుచుకుంటాడయ్యా అంటే అతని భాష ఎట్లా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది, ఆలోచన ఈ విధంగా ఉంటుంది. అట్టి తాపత్రయములు అన్నిటినీ
భగవానుని కృపగా అంగీకరించును. సో ఎటువంటి తాపత్రయమైనను 3 రకాల కష్టాలు అనుకుంటున్నాము. ఆ 3 రకాల కష్టాల్ని కూడా భగవంతుని కృపగా అంగీకరిస్తాడు. అంతేకాకుండా భగవానుని కృపచేతనే తన దుఃఖములన్నీ సాధ్యమైనంత తక్కువ పరిమాణంతో కలుగుచున్నవని అతడు విశ్వసించును. నాకు భగవంతుడి కృప వలనే ఇంకా పెద్ద కష్టం రావాల్సింది, కానీ అది చిన్న కష్టం అయిపోయి వచ్చింది. నా కర్మానుసారము భగవంతుని కృప లేకపోతే నా కర్మానుసారము నడుచుకుంటే ఇది ఇంకా చాలా పెద్ద కష్టం అయ్యేది. మనకి ఉగాది నాడు ఇవన్నీ ఏంటి పంచాంగం చదివి కూడా చెప్తారు, నీకు ఇంత 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 కష్టాలున్నాయి, ఇంత కష్టాలున్నాయి, ఈ పూజ చేయి, ఈ పూజ చేయి, ఈ పూజ చేయి. ఎందుకయ్యా అంటే కనీసం ఆ పూజ చేస్తే కష్టం తగ్గింది అనే భావనలో ఉండడం కోసం. అట్లే సుఖము కలిగినప్పుడు అతడు ఆ సుఖమునకు తాను అర్హుడని కానని భావిస్తూ అట్టి కీర్తిని శ్రీకృష్ణునికి ఆపాదించును. నాకు నిజంగా మనకి ఏదైనా ఒక సుఖం జరిగితే నాకు అంతటి అర్హతుందా, భగవంతుని కృప వల్లనే కదా నాకు ఇది జరిగింది అన్న భావనలో ఉండగలుగుతాడంట. అతడు భగవానుని కృప చేతనే అట్టి అనుకూల సుఖ వాతావరణం నందు నిలిచి భగవానునికి చక్కటి సేవను అందించగలుగుతున్నారని గ్రహింపగలుగును. అది కేవలం ఆయన కృప వలనే నేను భగవంతుడికి ఇంత సేవ చేయగలుగుతున్నాను అని గ్రహించగలుగుతాడు. భగవత్ సేవ కొరకు ఆ భక్తుడు ఎల్లప్పుడూ ధైర్యము కలిగి ఉండి క్రియాశీలుడై ఆసక్తి అనగా రాగ మరియు అనాసక్తులచే ద్వేష ప్రభావితుడు కాకుండాను. ఇంద్రియ సుఖము కొరకు దేనినైనా గ్రహించడం ఆసక్తి కాగా అట్టి భౌతిక ఇంద్రియ సుఖములను ఆసక్తి లేకుండా అనాసక్తి అనబడను. రెండిటిని జయించిన వాడు అవుతాడు, ఆసక్తిని అనాసక్తిని. కానీ కృష్ణ చైతన్యమునందు నెలకొన్న వ్యక్తి జీవితము శ్రీకృష్ణ భగవాను సేవ కొరకే అంకితమై ఉండేటి చేత అతడు అట్టి ఆసక్తి మరి అనాసక్తులకు అతీతుడై ఉండను. కనుకనే తన ప్రయత్నములు విఫలమైనను అతడు ఏమాత్రము క్రోధముకు గురికాడు. విజయము లభించినను లభింపకున్నను కృష్ణ చైతన్యవంతుడు సర్వదా స్థిర నిశ్చయమును కలిగి ఉండును. సో ఎప్పుడైతే మనం భగవత్ సేవకి అలవాటు చేసుకుంటామో, అలవాటు పడుతామో, మనసు ఆ సేవలో ఆనందం పొందగలిగేలాగా తీర్చిదిద్దుకుంటామో, ఆత్మానందాన్ని పొందడం మొదలు పెడతామో, ఎప్పుడైతే ఆ ఆత్మానందాన్ని పొందడం మొదలు పెడతామో అప్పుడు మనకి జరిగే రాగద్వేషాల మధ్య ఆసక్తి అనాసక్తి రెండిటికి కూడా ప్రభావితం కాకుండా ఉండే స్థితికి కృష్ణ చైతన్య మార్గము మన ప్రయత్నము లేకుండానే ఆ స్థితికి తీసుకువెళ్ళే మార్గము అని చెప్పి కూడా మనకి శ్రీల ప్రభుపాదులు వారు చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు. కనుకనే అటువంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెప్పుకొచ్చారు. అంటే ఈ స్థితప్రజ్ఞత్వం అన్నది మనము అదొక థియరిటికల్ కాన్సెప్ట్ కింద కాకుండా దాన్ని ప్రాక్టికల్ గా ఎప్పుడు జరుగుద్దయ్యా అంటే, థియరిటికల్ గా దాని మీనింగ్ అర్థం చేసుకోగలం, కానీ ప్రాక్టికల్ గా ఎప్పుడు జరుగుద్దయ్యా అంటే ఎప్పుడైతే మనము భగవంతునికి శరణాగతి పొంది ఆయన శరణంలోని ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతామో అప్పుడు మాత్రమే స్థితప్రజ్ఞత్వం వస్తుంది. రైట్, నెక్స్ట్ శ్లోకానికి దాని కంటిన్యూషన్, ఇందాక శ్లోక కంటిన్యూషన్ చదువుతున్నారు. చదువుతానమ్మా. హరే కృష్ణ. 57వ శ్లోకం. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనువాదము. ఈ భౌతిక జగత్తునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరుడై ఉండును. హరే కృష్ణ. ఈ భౌతిక జగత్తునందు ప్రాప్తించిన భౌతిక జగత్తు అంటే భౌతిక జగత్తు మెయిన్ థింగ్ వర్డ్, అది భౌతికం అంటే అది టెంపరీ. జగత్తునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరుడై ఉండును. సో నువ్వు యుద్ధంలోనే మంచి జరుగుద్ది, చెడు జరుగుద్ది, పాపం వస్తుంది, పుణ్యం వస్తుంది, వీటన్నిటిని అనుకుంటున్నావు. వీటన్నిటి చేత ప్రభావితుడు కాని సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరుడై ఉండేవాడు స్థితప్రజ్ఞుడు. సో ఇందాక ముందు శ్లోకాల్లోనే మనం చూసాము, నువ్వు యుద్ధం చేయకపోతే అపకీర్తి వస్తుంది, నలుగురు నేను ఇట్లా అనుకుంటారు అట్లా అనుకుంటారు. ఇవన్నీ భౌతిక విషయాలు. వీటి నుంచి ప్రభావితుడు కాని వ్యక్తిని సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరుడై ఉండే వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. మళ్ళీ భగవంతుడే చెప్పారు, ఒక క్షత్రియుడికి అపకీర్తి
మరణము కంటే ఘోరమైనది, కీర్తి పరాజయం కంటే ఘోరమైనది, అది మరణంతో సమానమైనది అని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అదంతా భౌతికమే. కీర్తి విమర్శలు కూడా భౌతికమే. వీటిని దాటికెళ్ళిన వ్యక్తిని సంపూర్ణ జ్ఞానం నందు స్థిరుడై ఉండే వ్యక్తి స్థితప్రజ్ఞుడు అనబడతాడు అని చెప్పుకొస్తున్నారు. అంటే మొదట అర్జునుడు ఒక భౌతిక పరిస్థితుల్లోంచి యుద్ధానికి వెళ్ళాలా లేదా అని ఆలోచించుకుంటూ వచ్చాడు. భగవంతుడు నువ్వు భౌతికంగా దానికి సమాధానాలు ఇచ్చి ఇప్పుడు ఆయన స్థితిని భౌతికం నుంచి ఆధ్యాత్మిక స్థితికి తీసుకువెళ్తున్నారు. మన జీవితాల్లో కూడా మనకున్న పనిముట్లు ఏమిటయ్యా అంటే భౌతిక ప్రపంచంతో కూడిన ఈ శరీరము, భౌతిక ప్రపంచంతో కూడిన ఈ శరీరానికి సంబంధించిన చుట్టాలు, శరీరానికి సంబంధించిన విషయాలు, వీటన్నిటికీ అతీతముగా నిలబడగలిగే ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరచుకోవడము చాలా ఇంపార్టెంట్. భౌతిక జగత్తునందు ఎల్లప్పుడూ మంచి చెడులతో ఏదో ఒకటి సంభవించును. అట్టి భౌతికములైన ఒడిదుడుగులచే కలత పొందక మంచి చెడులచే ప్రభావితులు కానివాడు కృష్ణ చైతన్యమునందు స్థిరుడైన వాడిని అవగతము చేసుకొనవచ్చును. ఈ భౌతిక జగత్తు ద్వంద్వములతో నిండి ఉండుట చేత ఈ జగత్తును జీవించినంత కాలము మంచి చెడులలో ఏదో ఒకటి సంభవించునే ఉండదు. కానీ కృష్ణ చైతన్యమునందు నెలకొని ఉండువాడు ద్వంద్వరహితుడై శ్రీకృష్ణుని గూర్చి సదా స్మరించుట చేత అట్టి మంచి చెడులచే ప్రభావితుడు కాడు. ఈ కృష్ణ చైతన్యము పరిభాషికంగా సమాధి అనబడు పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితి యందు మానవుని నెలకొల్పగలదు. సో ఎప్పుడైతే మనము ఆ స్థితికి వెళ్ళగలుగుతామో, ఏ స్థితి అయ్యా అంటే ఈ ద్వంద్వాల నుంచి బయటపడే స్థితికి వెళ్ళగలుగుతామో. ఈ ద్వంద్వాల నుంచి బయటపడే స్థితికి ఎప్పుడు వెళ్తామయ్యా అంటే ఆ ఆత్మ భగవంతుని శరణులోని ఆనందాన్ని పొందగలిగే స్థితికి తీసుకువెళ్ళగలుగుతాము, ఆయన సేవలో ఆనందాన్ని పొందగలిగే స్థితికి తీసుకువెళ్ళగలుగుతాము. భౌతిక జగత్తునందు ఎల్లప్పుడూ మంచి చెడులు ఏదో ఒకటి సంభవించును. అట్టి భౌతికమైన ఒడిదుడుగులచే కలత పొందక మంచి చెడులచే ప్రభావితము కానివాడు కృష్ణ చైతన్యం స్థిరుడైన వాడని అవగతము చేసుకునవచ్చును. అటు నుంచి చెప్పుకొస్తున్నారు. ఎప్పుడైతే మనము ఆ భగవత్ సేవలోని ఆ కాన్షియస్నెస్ లో ఉంటామో మనము ఈ మంచి చెడులని చూడని స్థితికి వెళ్తాము. ఎప్పుడైతే ఈ మంచి చెడుల స్థితిని చూడని స్థితిని దాటుకున్న జ్ఞానవంతుడం అవుతామో అప్పుడు ఆటోమేటిక్ గా భగవంతుని కాన్షియస్నెస్ అంటే కృష్ణ చైతన్యంలోని స్థిరుడైన వాడు అని తెలుసుకోవచ్చును. భౌతిక జగత్తు ద్వంద్వములతో నిండి చేత ఈ జగత్తును జీవించినంత కాలము మంచి చెడులలో ఏదోటి సంభవిస్తూనే ఉంటుంది. భౌతిక జగత్తు తనకి లక్షణమే అది. ఇప్పుడు కూడా ఈ మంచి చెడు ద్వంద్వాల్లో ఏదో ఒక ద్వంద్వంతోనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము కృష్ణ కాన్షియస్నెస్ లో ఉంటామో ఆ ద్వంద్వరహితుడై శ్రీకృష్ణుని గురించి సదా స్మరించిన చేత అంటి మంచి చెడుల చేత ప్రభావితుడు కాడు. అట్టి కృష్ణ చైతన్యము పరిభాషకంగా సమాధి అనబడు పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితి యందు మానవుని తప్పకుండా నిలబెడుతుంది. ప్రభుపాదుల వారి భాషలో చెప్పుకొస్తున్నారు. రైట్, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా. 58. అతను ఎట్లా నియంత్రిస్తాడయ్యా, ఎట్లా బిహేవ్ చేస్తాడో 58వ శ్లోకంలో చెప్తున్నారు. ఎవరు చదువుతారు? నేను చదవనా ప్రభుజీ? యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరముగా నున్నవాడవును. One who is able to withdraw his senses from sense objects, as the tortoise draws its links within the shell, is firmly fixed in perfect consciousness. Hare Krishna. తాబేలు తన అవయవాలని లోపలికి ముడుచుకున్నట్లు ఇంద్రియ అర్థముల నుంచి తన ఇంద్రియాలను మరలించేవాడు సంపూర్ణ జ్ఞానం నుండి సుస్థిరముగా ఉన్నవాడు. తాబేలు షెల్ ఎంత గట్టిగా ఉంటుందంటే
తాబేలు ఒకసారి లోపలికి ముడుచుకుపోయి ఉంటే దాని మీద ఏనుగు పాదం పెట్టినా సరే దాని లోపల తాబేలుకి ఏమీ కాదు, అంత గట్టిగా ఉంటుంది. అది చిన్న అనుమానం వస్తే లోపలికి వెళ్ళిపోతుంది. చిన్న అనుమానం వస్తే లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు తొంగి చూస్తుంటుంది. సో తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లు ఇంద్రియ అర్థముల నుంచి తన ఇంద్రియాలను మరలించువాడు. ఎప్పుడైతే మనము మన ఇంద్రియాల నుంచి ఇంద్రియ అర్థాల నుంచి మన ఇంద్రియాలని అట్లా విత్డ్రా చేయగలిగే వ్యక్తి, ఇట్లా విత్డ్రా చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరముగా ఉన్నవాడగును. సో ఇది ఈ పర్టికులర్ స్వీట్ తినాలని ఎప్పుడు వస్తుంది, ఆ ఆలోచన ఎప్పుడు వస్తుంది, మనకు ఆ రుచి లోపల ఉంది కాబట్టి, ఆ రుచిని మనం అనుభవిస్తున్నాం కాబట్టి, అనుభవించాము కాబట్టి ఇది వరకు, ఇప్పుడు మళ్ళీ ఆ రుచి గుర్తుకొచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఆ స్వీట్ కోసం మనం తాపత్రయపడుతూ ఉంటాము. ఎప్పుడైతే మన ఇంద్రియాలను ఆ ఇంద్రియ రుచుల నుంచి రెండింటిని డిస్కనెక్ట్ చేస్తామో చెయ్యగలిగే స్థితిలో ఉంటామో మనం తప్పకుండా అటువంటి వ్యక్తి సంపూర్ణ జ్ఞానం నుండి ఉన్న వ్యక్తిగా భగవంతుడు పరిగణిస్తున్నాడు. అతను ఎట్లా ఇంద్రియాలను నియంత్రిస్తాడయ్యా అంటే మన ఇంద్రియాలని ఆ ఇంద్రియ సుఖాల నుంచి మనము డిస్కనెక్ట్ చేయగలగాలి. ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు ఆధ్యాత్మిక స్థితులని ఎదగడానికి అది ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఈ పర్టికులర్ దీంతో నాకు ఆనందము రాదులే, ఈ ఆనందం టెంపరీలే అన్న భావన మనం గ్రహించగలిగిన నాడు ఆటోమేటిక్ గా మనం ఆధ్యాత్మికంగా ఎదగడం మొదలు పెడతామయ్యా. దీని భాష్యం చూద్దాం. తన ఇంద్రియాలను తాను కోరినట్లుగా ఒక పద్ధతి ప్రకారము నియంత్రింపగలిగితే యోగికి లేదా భక్తునికి లేదా ఆత్మానుభూతిని పొందిన వారికి పరీక్ష అయి ఉన్నది. సాధారణముగా జనులు ఇంద్రియాలకు దాసుడై వాటి ఆదేశములను అనుసరించి వర్తించుతుంది. యోగి ఎట్లుండనన్న ప్రశ్నకు ఇది ఏ సమాధానం? ఇంద్రియములు విషసర్పములతో పోల్చబడినవి. అవి సదా తమ ఇష్టానుసారము ఎట్టి నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా యథేచ్ఛగా వర్తింపగోర్చును. కనుక పాములవాడు పాములను నియంత్రించినట్లు యోగి లేక భక్తుడు ఈ సర్పములను నియంత్రించే పామును వాని వరే గొప్ప సామర్థ్యమును కలిగి ఉండవలెను. అతడు వానిని ఎప్పుడును యథేచ్ఛగా సంచరించుటకు అనుమతించరాదు. రైట్. సో దీనిని సవ్యంగా నిలబెట్టగలిగేదే వర్ణాశ్రమ ధర్మము కానీ ఏంటి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రము. ఒకసారి వ్యక్తికి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అతను ఎటువంటి ఆ దృష్టిని ఎటువైపు చూడాల్సిన అవసరం లేకుండా నిలబెట్టడం కోసమే ఈ మ్యారేజ్ వ్యవస్థ అన్నది ఉన్నది. అయితే ఎప్పుడైతే ఈ మ్యారేజ్ వ్యవస్థ అన్నది లేదో మనిషి అన్ని వైపులా చూడడం మొదలు పెడుతుంటాడు. ఇవాళ మనకి ఎస్పెషల్లీ వెస్ట్రన్ వరల్డ్ లో చూస్తే ఇటువంటి విషయమే మనకి చాలా ఎక్కువ కనబడుతుంటుంది. ఇవాళ రేపు అది ఇండియాలో కూడా, భారతదేశంలో కూడా అదే సిస్టమ్ ఇండియాలో కూడా వచ్చేస్తుంది. బట్ అంటే ఒక వ్యక్తిని తన ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టడము, ప్రొటాయిస్ లాగా నియంత్రించడం కోసమే మనకి ఈ ధర్మార్థ కామము మోక్షం అని చెప్పి 4 విధాలుగా డివైడ్ చేసుకుంటూ వచ్చారు. నువ్వు కావాల్సింది అర్ధ కామ రెండింటిని రెండింటి స్థితులు పర్వాలేదు, అవి ఎప్పుడైతే ధర్మంగా ఉన్నాయో, అర్జించడాన్ని ధర్మంగా ఉంచడము, కామాన్ని ధర్మంగా ఉంచడము కోసమే మనకి కొన్ని ఆచారాలు, వ్యవస్థలు పెట్టుకుంటూ రావడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఇట్లా చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఇంద్రియ రుచుల నుంచి డిస్కనెక్ట్ చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే డిస్కనెక్ట్ చేస్తామో మనము ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అందులో కొన్ని విధులు, కొన్ని నిషేధములు కలవు. మానవుడు విధి నిషేధములను అనుసరింపగలిగి ఇంద్రియ భావనలను నియంత్రింపనదే కృష్ణ చైతన్యం నందు స్థిరత్వము సాధ్యము కాదు. ఈ విషయమున తాబేలు ఒక మంచి ఉపమానముగా తెలుపబడింది. తాబేలు తన అవయవాలను ఏ సమయమునందైనా ముడుచుకొని ప్రత్యేక ప్రయోజనము కొరకు మరలా ఏ క్షణమున అనే వాటిని ప్రదర్శింపగలదు. అట్లే కృష్ణ చైతన్యవంతులైన వ్యక్తులు ఇంద్రియములు కేవలం భగవత్ సేవలో ఒక ప్రత్యేక ప్రయోజనము కొరకే వినియోగింపబడి ఇతర విషయముల నుండి ఉపసంహరింపబడు. ఇంద్రియములను స్వయం తృప్తి కొరకు కాకుండా భగవత్ సేవ కొరకు వినియోగింపవలెనని అర్జునునికి ఇక్కడ ఆదేశింపబడుచున్నది. ఇంద్రియములన్నింటినీ కృష్ణ భగవానుని సేవ యందే నెలకొల్పవలెనని విషయమునకు ఇక్కడ ఇంద్రియములను సదా తనయందే ముడుచుకొని ఉండు తాబేలు ఉపమానంతో పోల్చి తెలుపబడినది. సో ఎప్పుడైతే మనము
ఆ ఇంద్రియాలను భగవంతుని సేవ కోసం ఉపయోగించడం మొదలు పెడతామో మిగతా విషయాల నుంచి ఆటోమేటిక్ గా ఉపసంహారము జరుగుతుందయ్యా. అవి అవి స్వయం తృప్తి కొరకు కాకుండా, స్వయం తృప్తి కొరకు అంటే ఇంద్రియాల ఆనందము అన్లిమిటెడ్ అయిపోతుంది. ఈ రోజు ఈ పర్టికులర్ ఐటమ్ నా చేతికి వస్తే సాటిస్ఫైడ్ గా ఉంటాము. అది సాటిస్ఫై చేసిన తర్వాత ఇంకొక విషయం, ఇంకా అంతకంటే గొప్ప విషయం కోసం, అంతకంటే గొప్ప విషయం కోసం, అంతకంటే ఎక్కువ సంపాదన కోసం, అంతకంటే ఎక్కువ ఆనందం కోసము మనసు పరిగెడుతూ ఉంటుంది. దాంట్లో దానికి ఎక్కడ లిమిట్ అన్నది ఉండకుండా పోతుంది. సో అవి ఎందుకంటే అవి బాడీ స్వయం తృప్తి కొరకు, అంటే మన బాడీని సాటిస్ఫై చేయడం కోసం, సటిల్ బాడీని సాటిస్ఫై చేయడం కోసం, గ్రాస్ బాడీని సాటిస్ఫై చేయడం కోసమే వాడుతూ మొదలు పెడుతూ ఉంటే వాటిని అసలు అదుపు తప్పి పరిగెడుతున్నట్టు అయిపోతాయి. అందువలన అవి ఎప్పుడైతే భగవంతుని సేవలో నిలబెట్టగలుగుతామో అప్పుడు తప్పకుండా ఆ వ్యక్తి స్థిత ప్రజ్ఞత్వాన్ని పొందడం జరుగుతుందయ్యా అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం చెప్పుకొస్తున్నారు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? నాకు ఇక్కడ ఈ ఫిగర్ ఉంది కదా, చెప్పండి. ఆ ఫిగర్ లో అంటే మీదనున్నవన్నీ కోరికలు మీదనున్నవన్నీ 3 త్రిగుణ తత్వాలు, సత్వగుణం, రజోగుణం, తత్వగుణాలు. ఇది తను బందీ అయి ఉన్నాడు. ఈ పక్కనున్న ఆయన మనని లేపటమా? లేదు, ఇద్దరు బందీలే. ఇద్దరు బందీలేనా? అది నాకు డౌట్ వచ్చింది. త్రిగుణ తత్వాన్ని బట్టే ఆ తోలు బొమ్మలాట ఆడిస్తున్నట్టు ఆడిస్తున్నాయి 3 తత్వాలను. త్రిగుణాలు ఆడుకుంటున్నాయి మనతో. అది అంతేనా? ఆ పక్కనున్న ఆయన మనని లేపుతున్నారా ఏంటని నాకు. త్రిగుణాల్లో బందీ అవ్వకుండా లేపుతున్నారా అని డౌట్. లేదు, ఇద్దరు త్రిగుణ తత్వంలో బందీ అయ్యింది. ఓకే, చిక్కుకున్న వాళ్ళేనమ్మా. ఓకే. 59వ శ్లోకం చదువుతారమ్మా? విషయా వినివర్తంతే. చదువుతున్నారా? చదువుతాను నాన్న. ఎవరు చదువుతారు? హరే కృష్ణ. 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్ణం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అనువాదము. బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలచియుండును. కాని అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. హరే కృష్ణ. చాలా బాగుంది. ఈ శ్లోకంలో మిస్టేక్ పడింది. రసవర్జ్యం. అది వర్జం. రా కింద అనా పడింది కదా, జావత్తది. మీనింగ్స్ లో అయితే రసవర్జం అనే ఉంది. ఎందుకంటే రసవర్ణం అంటే కలర్స్ కదా, ఇది వర్జ్యము అంటే రుచిని విడిచి అని అర్థం వస్తుంది మనకి. ఎస్ నాన్న, ఎస్. బుక్ లోని ఏమనుందంటే విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. వర్జ్యం అనే ఉందమ్మా, వర్ణం కాదు. వర్డ్ మీనింగ్ లో వర్జ్యం అనే ఉంది. వర్డ్ మీనింగ్ లో వర్జ్యం కరెక్ట్ ఉంది. రసవర్జ్యం అంటే రుచిని విడిచినవాడు, రసాన్ని వర్జించినవాడు. రసాపి ఇంద్రియ భాగంలో ఉన్నప్పటికీ. సో బద్ధజీవుడు ఇంద్రియ భాగముల నుండి నిగ్రహింపబడినను ఇంద్రియ అర్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండును. సో మనం ఉపవాసం చేస్తున్నా అంటే ఆ అన్నం ఏంటి తినట్లేదు, ఏమీ తినకపోయినా సరే మన మైండ్ అంతా ఇంకా ఆ వస్తువులపైనే ఉండిపోయింది అనుకోండి. ఇంద్రియ అర్థాల పట్ల అట్లాగనే రుచి నిలబడి ఉండిపోతుంది. తినలేదు కానీ రాత్రి తినబోతున్నాము, రాత్రికి అది తినబోతున్నాం, ఇది తినబోతున్నాం అని ఆలోచిస్తూ కూర్చున్నారు అనుకోండి, అంటే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. కానీ దానిని కూడా ఇంద్రియార్థముల పట్ల అట్లే నిజ. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమున రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియ అర్థముల పట్ల కూడా రుచి నశించింది. సో అప్పుడు ఆ ఇంద్రియ అర్థాల పైన కూడా రుచి నశించింది అనుకోండి, అప్పుడు ఉపవాసం చేస్తూ ఆ భగవంతుని భావంలో ఉపవాసం ఉంటే భగవంతుని భావన లేని నాడు ఏం జరుగుద్ది అంటే రోజంతా కూడా రాత్రికి ఏం తింటామో అన్న ఆలోచన మీదే ఉంటుంది. ఉపవాసం ఎందుకు ఉండాలి?
ఉపవాసం ఉన్ననాడు రోజు మీద ఎక్కువ టైం భగవంతుడికి సేవ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం కోసం. వండడం, తినడం ఏ కార్యక్రమాలు ఉండవు కాబట్టి ఆ రోజు ఇంకొంచెం టైం ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇంకొంచెం ఎక్కువ భగవత్ సేవ చేసుకోవచ్చును కాబట్టి ఉపవాసము వలన ఉపయోగం కలుగుతుంది తప్పితే ఏమి తినకపోవడం వల్ల ఉపయోగం కలగదు. తినకుండా ఉండి ఆ రాత్రికి ఏం తింటాము అన్న భావనలోనే మన మైండ్ అంతా ఉండిపోతే అటువంటి వ్యక్తి ఇంకా ఇంద్రియాలతోని ఇంద్రియానందంతోని జీవించిన వాడే అవుతాడు కానీ ఆ రోజు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సో ఇంద్రియ భోగముల నుంచి నిగ్రహింపబడినను ఇంద్రియ అర్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండదు అని అత్యున్నతమైన కృష్ణ చైతన్యమున రసాస్వాదం పిమ్మట అతనికి ఇంద్రియ అర్థముల పట్ల రుచి కూడా నశించును. సో ఎప్పుడైతే మనం ఆ రోజంతా కూడా భక్తిభావంలో నిలబెట్టడం కోసం కేటాయించగలుగుతామో అప్పుడు ఆ ఇంద్రియ అర్థాలు కూడా మన మైండ్లోని ఉండవయ్యా. అటువంటి స్థితికి మనకు వెళ్ళాలి. అంటే ఈ యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు ఈ యుద్ధంలో గెలుపు ఓటములు కాదు, గెలిస్తే నాకు వచ్చే భోగము, ఓడిపోతే నాకు వచ్చే స్వర్గము, ఈ ఆలోచన లేకుండా నీవు యుద్ధం చేయగలిగే స్థితికి వెళ్ళగలగాలి. అది ఎప్పుడవుతుందయ్యా అంటే నువ్వు ఆ కృష్ణ చైతన్యం స్థితిలో ఉండగలిగినాడు. కృష్ణ చైతన్యం స్థితిలో ఉండగలిగినాడు అంటే కృష్ణ కాన్షియస్నెస్ స్థితిలో ఉండడం. కృష్ణ కాన్షియస్ స్థితి ఉండడం అంటే మళ్ళీ ఒక భగవంతుని విగ్రహంగానో ఆయన ఒక బొమ్మగానో చూస్తూ కాదు, ఆయన ఉనికిని మన జీవితంలో జరిగే ప్రతి విషయంలోని చూడగలిగే స్థితి. దట్ ఈస్ వాట్ ఈస్ కాన్షియస్నెస్ మీన్స్ బేసికల్ గా. కృష్ణ చైతన్యము అంటే దాని భావన అది. ఆయన ఉనికిని చూడగలగాలి ప్రతి దాంట్లోని. ఈ ఒక కార్యం జరుగుతుంది, జరగకపోవట్లేదు, దానికి నేను కారణం కాదు, నాకంటే అతీతమైన కారణం వేరొకటి ఉంది అన్న స్థితిని చూడగలిగిన నాడు మాత్రమే. రైట్. మొన్న మీ MIT క్లాస్లోని ఏమో సుజాతమ్మ ఉన్నారా? నాకు ఒకటే స్క్రీన్ ఉంది వాళ్ళ. ఆ క్లాస్ అయిన తర్వాత ఒక కుర్రాడు ఎవరో మహారాజ్ని అడిగారు. బ్లాక్ బోర్డ్ మీద ఉండే ఈక్వేషన్స్ అన్ని చూపించి, రైట్, ఐ డోంట్ నో ఇఫ్ యు సీన్ ఇట్, అట్లీస్ట్ ఇన్ ద రికార్డింగ్ ఇట్ వాస్ దేర్. మహారాజ్ని అడుగుతున్నారు ఎవరో. ఆ ఈక్వేషన్స్ చూపించి భాగవతంలో ఎక్కడొస్తాయి ఈ ఈక్వేషన్స్ అనేది అడిగాడు. మహారాజు, దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ ద 10th చాప్టర్. భగవంతుని ద్వారా విభూతులన్నీ కనబడుతున్నాయి ఈక్వేషన్స్ లో చెప్పారు. బేసిక్లీ భగవంతుని తాలూకా విశ్వరూపం కనబడుతుంది నాకు ఈ ఈక్వేషన్స్ లో. భగవంతుని ఆ కాన్షియస్నెస్ లో ఉంటే దీస్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఆర్ జస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ గాడ్స్ ఇంటెలిజెన్స్ ఆర్ వన్ ఫార్మ్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ అని ఆయన ఆన్సర్ చెప్పారు. మీకు చూసారో లేదో. సరే, దీని భాష్యం చదువు. మానవుడు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనకుండా ఇంద్రియ భోగముల నుంచి విడివడట సాధ్యము కాదు. ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనకుండా ఇంద్రియ భోగముల నుంచి విడివడట సాధ్యము కాదు. నియమ నిబంధన ద్వారా ఇంద్రియ భోగానుభవం నిగ్రహించటం అనేది రోగిని కొన్ని ఆహార పదార్థముల నుంచి నిగ్రహించటం వంటిది. ఆ రోగికి ఎన్నడూ అట్టి నియమం రుచింపదు. అంతేకాకుండా అతడు ఆహార పదార్థములు ఎందుకు కోరికను పోగొట్టుకొనజాలడు. అంటే ఒక వ్యక్తికి, రోగికి చెప్తారు, నువ్వయ్యా ఈ 4 రోజులు నువ్వు తినకూడదు అని చెప్తారు. కానీ అంత మాత్రాన ఇంకా ఆ వస్తువు మీద రుచి చనిపోయినట్టు కాదు. ఆయన ఇంకా ఆ వస్తువు గురించి ఆలోచిస్తుంటాడు. ఈ 4 రోజులు స్వీట్ తినకూడదు, నువ్వు జబ్బు తగ్గేదాకా అంటే తినడు. జబ్బు తగ్గిన వెంటనే ఆ స్వీట్ కోసం తాపత్రయపడుతుంటాడు. సో ఒక వస్తువుని నిగ్రహించుకోవడము అంటే ఆ అనుభవాన్ని తీసి పక్కన పెట్టిన వాళ్ళము కాదు. అనుభవాన్ని తీసి పక్కన పెట్టగలము అంటే దానిని ఇంకొక అనుభవంతో నింపినప్పుడు. ఎటువంటి అనుభవంతో నింపాలయ్యా అంటే ఆధ్యాత్మిక స్థితి అన్న అనుభవంతో నింపినప్పుడు ఈ ఇంద్రియ రుచికి కూడా మనము దూరం అవుతాము. అంతేకాకుండా అతడు ఆహార పదార్థములందు కోరికను పోగొట్టుకొనజాలడు. అట్లే అల్పజ్ఞుడైన మానవుల కొరకు యమ, నియమ, ఆసనము, ప్రాణాయాము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన ప్రక్రియలు కలిగిన అష్టాంగ యోగ విధానము ఇంద్రియ నియంత్రణ కొరకై నిర్దేశించబడింది. కానీ కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధి చెందిన శ్రీకృష్ణ భగవాను దివ్య సౌందర్యములను ఆస్వాదించిన భక్తుడు శుష్కములైన భౌతిక విషయముల పట్ల రుచిని కలిగి ఉండడు. అనగా నియమ నిబంధనలు అనునవి ఆరంభ దశనందున్న భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకే ఏర్పాటు చేయబడినవి. కృష్ణ చైతన్యమునందు నిజముగా రసాస్వాదానము కలిగినంత వరకే అవి ఉచితములుగా నుండును.
కానీ మానవుడు కృష్ణ చైతన్యమున స్థితుడు అయినంతనే శుష్క విషయములందు అప్రయత్నముగానే రుచిని కోల్పోవును. ఎప్పుడైతే మనము ఆ రుచిని అంతకంటే రుచికరమైన దాంతో, ఏమిటయ్యా రుచికరమైనది అంటే కృష్ణ చైతన్యమునందు నిజమైన ఆస్వాదనము కలిగిన విషయం కలిగిన స్థితికి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఇంద్రియ రుచి నుంచి దూరం అవుతాడు మానవుడు అని చెప్పుకొస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. రైట్? ఎవరి అనుభవాలకి ఎవరికైనా ఇంకేమైనా అనుభవాలు ఉన్నాయి ఇందులోని? ఆ స్థితికి వెళ్ళగలుగుతున్నామా, వెళ్ళామా లేదా? ఆటోమేటిక్ గా ప్రభు జీవ ప్రభు చాపల్యం తగ్గిపోతుంది అమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా అంటే ఇప్పుడు మనకు కొన్ని తినాలని ఉంటాయి కదా ప్రభుజీ, అవన్నీ పోతాయి అంటారు ఆటోమేటిక్ గా? ఆటోమేటిక్ గా తినాలని పోతుంది అంటే తినాలన్న తాపత్రయం అయితే పోతుంది. ఓకే. ఇదే మనం తాపత్రయం బలవంతంగా అణుచుకున్నందు వల్ల ఏమీ పోవు కదా ప్రభుజీ అయ్యి? ఏమ్మా? బలవంతంగా మనం అణుచుకున్నందు బలవంతంగా అడుచుకున్న వలన పోవు. బలవంతంగా అడుచుకున్న వలన దట్ ఈస్ వన్ స్టెప్, ఓకే. బట్ పెర్మనెంట్ గా పోదు. పెర్మనెంట్ గా ఎప్పుడు పోతుందయ్యా అంటే దానికంటే రుచికరమైనదని చూడగలిగిన నాడు మాత్రమే. ఆ రుచికరమైనది ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఆ భగవంతునితో ఉన్న బంధంతోనే వస్తుంది. దెన్ యు ఆర్ నాట్ సో మచ్ వర్రీడ్ ఇఫ్ ద టేస్ట్, ఇఫ్ యు ఆర్ సీయింగ్ ద టేస్ట్ అన్నమాట, ఎస్పెషల్లీ నాన్ వెజ్ టేస్ట్ బేస్డ్. దానికి అలవాటు పడి మరి నిజానికి టేస్ట్ ఈస్ ద స్మాలెస్ట్ థింగ్. నాలికకి ఒక 3 వారాలు ఒక వస్తువుని వదిలేస్తే నాలిక టేస్ట్ మర్చిపోతుంది. 3 వారాలు మా నాలిక టేస్ట్ మారిపోతుంది. కానీ అది నిలబడాలి అంటే మాత్రము భగవంతు సేవలోని భగవంతుని ప్రసాదంతో చేయడం మొదలు పెడితే అప్పుడు ఆటోమేటిక్ గా ద టేస్ట్ ఫర్ ఇట్ విల్ బి లాస్ట్. బట్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ ఆర్ దట్. నాలుగు టేస్ట్ కంటే కూడా మనసుని ఆనందింపపరచడం కోసం చేసే ఏదో పనులు ఇంకా 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 ఎన్నో ఉంటాయి. అంటే ఇప్పుడు కాఫీ ఉందనుకోండి ప్రభుజీ, నాకు కాఫీ నాన్ వెజ్ అయితే మానేయగలను, కానీ కాఫీ అంటే మానేయలేనేమో అని నాకు డౌట్ వస్తుంది ప్రభుజీ. లేదమ్మా, మానేయగలుగుతారు, పెద్ద విషయం ఏమి కాదు. కాఫీ ఈజ్ ఈవెన్ సింప్లర్. బిగిన్ విత్ యూ షుడ్ లుక్ ఫర్ సమ్ అదర్ సబ్స్టిట్యూట్, హెర్బల్ కాఫీ, నాన్ కెఫినేటెడ్ కాఫీ. డీకాఫ్ తాగమంటారు ప్రభుజీ? డీకాఫ్ లో కెఫెన్ ఉంటుందో లేదు నాకు అంత మీనింగ్ డెఫినేషన్ తెలియదు, కెఫేకి డీకాఫేకి తేడా ఏంటో అన్నది. But probably if decafe is non-caffeinated, probably yes. Basically, you want to keep yourself from caffeinated stuff. Caffeine helps. Caffeine helps you to keep your mind. ఇంకొంచెం ఆ మెమరీని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ పర్టికులర్ ఎలిమెంట్ ని. దట్ ఈస్ వాట్ కెఫీన్ నుంచి ఎడిక్షన్ వస్తుందమ్మా. ఒక వ్యక్తి చాక్లెట్ కి ఎడిక్ట్ అయ్యాడంటే కెఫీన్ ఎఫెక్టే. ఒక వ్యక్తి yeah, there are certain elements that they add to make sure that your mind registers the taste more and more, so that you get addicted to it basically. Once you get addicted to it, it is difficult to cross that barrier of the taste barrier, basically indriya ananda barrier. Okay. Indriya ruchi. So 2 levels of ఇంద్రియాలు, పంచేంద్రియాలు, ఇంద్రియ రుచులు. పంచేంద్రియాలు కంట్రోల్ చేయడం కొంతవరకు దానికోసమే యమ నియమ, అది ఏమి చేయాలి ఏమి చేయకూడదు, ఆసనము ప్రాణాయామం. సో ఈ 8 స్టెప్స్ చేసేసరికి అవన్నీ పోవాలి, తర్వాత భగవంతుని స్థితికి రాగలగాలి. రైట్? దట్స్ హౌ అష్టాంగ యోగ విధానంగా ఇంద్రియాలు నియంత్రించడం జరిగేది. కానీ భక్తి యోగాలో ఏమవుతుందంటే వాటిని ఆటోమేటిక్గా యూఆర్ ఫిల్లింగ్ ఇట్ అప్ విత్ సంథింగ్ ఎల్స్. ఎప్పుడైతే మనం ఆటోమేటిక్ ఇంకో దాంతో ఫిల్ చేయడం మొదలు పెడతామో ఇంద్రియ ఆనందం, ఇంద్రియ రుచులతో వచ్చే ఆనందాన్ని మనము ఈజీగా జయించగలుగుతాం. ఇది ఇంకా జయించలేకపోతున్నాము అంటే భగవంతునితో ఉన్న బంధం, ఆనందాన్ని పూర్తిగా అనుభవించే స్థితికి వెళ్ళట్లేదు. అవి అనుభవించే స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే మళ్ళీ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ రెగ్యులర్ గా ఫాలో అయితే ఈ అష్టాంగ యోగాలో వచ్చిన ఫలితాన్ని మించిన ఫలితం వస్తుంది. అది భక్తి యోగానికి ఉన్న గొప్పతనం. ఇనిషియల్ గా అయితే మనమైతే ట్రై చేయాలి, వేరేది కాఫీకి బదులు వేరే హెర్బల్ అవి తీసుకుంటూ అలా అలా నాలుకకి ఎప్పటి నుంచో మనము చేసిన ఇది అలవాటు. Seen lot of people
the moment they switched from coffee, I mean to coffee to pure milk, ఇక్కడ ఇండియాలో అయితే దేశీ కౌ A2 కౌ మిల్క్ కి అలవాటు పడితే కాఫీ రుచి కూడా చాలా చప్పగా అనిపిస్తుంది, చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. A2 milk with organic jaggery. That's what most of us use basically. ఓకే ప్రభుజీ. ఆ టేస్ట్ ఏమా ఇలాచి వేసుకుంటారా ప్రభుజీ? ఇలాచి అండ్ ఏమీ లేదు, జస్ట్ మిల్క్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ ఆర్గానిక్ జాగరీ. ఓకే. ఆ రెండింటి కాంబినేషన్ టేస్ట్ అలవాటు పెడితే ఈ చాక్లెట్ మిల్క్ ఇవేవి కూడా దాని ఆ టేస్ట్ పక్కన చాలా చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే ప్రభుజీ, ట్రై చేస్తాను ప్రభుజీ. అక్కడ A2 మిల్క్ అనేది ఏమైనా దొరుకుద్దో లేదో తెలియదు. A2 మిల్క్ మేము వాడేది A2 మిల్క్ ప్రభుజీ ఇంట్లో. ఓకే 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 దట్ ఈస్ ఆ స్టేట్ కి ఆ వ్యక్తి ఎట్లా ఉంటాడో అనేది మనకి చెప్పుకొచ్చారు. సో ఇంద్రియాలు బలవంతంగా ఇంటికి అణిచిపెట్టడం అంటే మనం విశ్వామిత్రుడు ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ ఉంటాం. ఇంద్రియాలు బలవంతంగా అణిచిపెట్టిన వ్యక్తి విశ్వామిత్రుడు. చిన్న గజ్జల శబ్దానికి మొత్తం దానిని పక్కన పడేస్తాడు. మేనకు వచ్చేసరికి చిన్న గజ్జల సౌండ్ తోని విశ్వామిత్రుడు అంత తపోశక్తిని కూడా పక్కన పెడాలి. అది ఇంద్రియ రుచికి ఉన్న బలం అలాంటిది. ఎప్పుడు దాటగలం అయ్యా అంటే భక్తితోనే దాటగలం. విశ్వామిత్రుడు 2 సార్లు తపస్సు చేస్తాడు. మొదటిసారి తపస్సు చెప్పినప్పుడు మేనకు వస్తుంది, రెండోసారి తపస్సు చేసినప్పుడు ఓరోసి వస్తుంది. ఓరోసి వస్తే నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావో, నేను నిగ్రహించుకోగలను, నువ్వు నా నిగ్రహాన్ని నువ్వు చెడగొడదామనే వచ్చావు, నువ్వు పో, నేను చాలా తపో సంపన్నుడు ఉన్నవాడిని అంటే ఊర్వశి అంటుంది, నువ్వు కామాన్ని నిగ్రహించుకోగలిగావు కానీ గర్వాన్ని నిగ్రహించుకోలేకపోయావు, నీ తపోభంగం అయినట్లే అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ 3వసారి దీనికి మార్గం ఏమిటయ్యా, నాకు వశిష్ఠుడికి ఉన్న తేడా ఏమిటి, ఇవన్నీ ఆలోచించి ఆ భక్తి, ఆ సరెండర్ అన్నది లేదు అని చెప్పి ఆ సరెండర్ తపస్సు చేసినప్పుడే ఆగేష్ అవుతాడు. సో అది కంట్రోల్ చేయడం అనేది ఎంతవరకే సాధ్యపడుతుంది. శ్లోకం ఎవరు చదువుతారా? నేను చదవనా? చదవండి. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. అనువాదం. ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములను మరియు దృఢములను అయి ఉన్నవి. వానిని నిగ్రహించుటకు గాఢముగా ఎత్తించు యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనస్సును కూడా అవి బలవంతముగా హరించి వేయుచున్నవి. The senses are so strong and impetuous, O Arjuna, that they forcibly carry away the mind even of a man of discrimination who is endeavoring to control them. అంటే ఎంత జ్ఞానం ఉంది, ఇదంతా ఇట్లా కంట్రోల్ చెయ్యాలి అని తెలుసు, కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. జ్ఞానంతో వేరే దాంతో చేస్తున్నా. ఇంద్రియములు బలవంతములను మరియు దృఢములు అయి ఉన్నవి. అది ఎంతో బలవంతము మరియు ఎంతో దృఢముగా ఉంటాయి. అంటే దే వెరీ హార్డ్ టు ఓవర్కమ్ విత్ అవర్ ఓన్ ఎండివర్. వాటిని నిగ్రహించుటకు గాఢముగా ప్రయత్నించు యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనసుని కూడా బలవంతముగా హరించి వేయుచున్నవి. సో ద సెన్స్ ఎలిమెంట్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి. సెన్సరీ టేస్ట్, రుచి, ఇంద్రియ రుచి ఎంత దృఢముగా ఉంటుందయ్యా అంటే ఇంత ఇది దాన్ని తెలుసుకున్న జ్ఞానవంతులు కూడా పడిపోతూ ఉంటారు. జ్ఞానవంతుల యొక్క మనసును కూడా బలవంతంగా హరించి వేస్తుంది. అంటే మనకి చెప్పేది ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్ వల్ల పని జరగదు. థియరిటికల్ నాలెడ్జ్ వలన అది ఎంత డిఫికల్ట్ అని తెలుస్తుంది, అయినా సరే మనము పడిపోతూ ఉంటామయ్యా అని అర్జునుడికి చెప్తున్నారు. భాషను చూద్దాం. ఇంద్రియాలను జయించుటకు ప్రయత్నించి మునులు, తత్వజ్ఞులు, జ్ఞానులు ఈ లోకమునందు ఎందరో కలరు. కానీ వారట్లు ఎంత తీవ్రంగా ప్రయత్నించినను వారు ఎందు మిక్కిలి గొప్పవారు కూడా ఒకప్పుడు కలత పొందిన మనస్సు కారణమున భౌతికమైన ఇంద్రియానుభవమునకు వసులవుతున్నారు.
తపస్సి అని విశ్వామిత్రుడు కూడా కఠిన తపస్సు చేతను యోగాభ్యాసము చేతను ఇంద్రియాలను నియంత్రించుకు ప్రయత్నించినను మేనక చేత ఆకర్షింపబడి భోగానుభవులకు వసులయ్యాను. ప్రపంచ చరిత్ర యందు ఇటు ఉదాహరణలు అనేకములు కలవు. కనుక సంపూర్ణంగా కృష్ణ చైతన్యం నందు నెలకొనిచో ఇంద్రియములను మరియు మనసును నియంత్రించుట మిక్కిలి కష్టము. కృష్ణ చైతన్యం నందు నెలకొననిచో ఇంద్రియములను మరియు మనసును నియంత్రించుట మిక్కిలి కష్టము. అంటే భక్తి ఈజ్ ఏ ఫండమెంటల్ రిక్వైర్మెంట్ టు కంట్రోల్ యువర్ సెన్సరీ ఎలిమెంట్స్. మనసును శ్రీకృష్ణుడు అర్పింపకుండా అట్టి భౌతిక కార్యకలాపములను విరమించుట ఎవ్వరికి సాధ్యము కాదు. గొప్ప ముని భక్తుడైన శ్రీ యమునాచార్యులు ఒక చక్క ఉదాహరణను ఈ కింది శ్లోకములను ఈ విధముగా అందించింది. శ్రీకృష్ణ భగవానుని పాదపద్మ సేవయందు నా మనసును సదా నెలకొని ఇండిటి చేతన మరియు అనుక్షణము నేనొక నవ్య దివ్య రసమును ఆస్వాదించుట చేతను స్త్రీతో సంభోగ వాంఛను స్ఫురించినంతనే నేను విముఖుడనై ఆ భావనపై ఉమ్మి వేయుదును. ఇప్పుడైతే నేను భగవంతుని పాదపద్మ సేవ యందు మనసును ఉంచగలుగుటం వలన, కానీ ఇప్పుడే ఉంచుతున్నప్పుడు కూడా ఒకానొకసారి నాకు ఆ స్త్రీతో సంభోగ వాంఛ గుర్తుకొస్తూ ఉంటుంది. వెంటనే నా మీద నేనే ఉమ్ము వేసుకుంటూ ఉంటాను అని చెప్పుకొస్తున్నారు. కృష్ణ చైతన్యము దివ్యమైనది ఒకటి చేత దానిని పొందినవాడు భౌతిక భోగానుభవం పట్ల రుచిని సహజముగానే కోల్పోవును. అట్టి కృష్ణ చైతన్యవంతుడు పుష్టికరమైన ఆహారంతో ఆకలిని పోగొట్టుకున్నటువంటిది. కృష్ణ చైతన్యము పుష్టికరమైన ఆహారంతో ఆకలి పోగొట్టుకోవడానికి ఎటువంటి ఆహారం తిన్నా ఆకలి పోతుంది, కానీ పుష్టికరమైన ఆహారం తింటేనే ఆ ఆకలి పోగొట్టుకోవడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కృష్ణ చైతన్యము అన్నది అటువంటిది. అంటే మామూలు ఆహారంతో ఆకలి పోగొట్టుకున్న స్థితి కాదు, పుష్టికరమైన ఆహారంతో ఆకలిని పోగొట్టుకున్న స్థితి. అంబరీష్ మహారాజు తన మనసును సదా కృష్ణ చైతన్యం నందు సంలగ్నం చేసి ఉండేటి చేతన అతడు గొప్ప ముని అయిన దుర్వాసుని కూడా జయింపగలిగాను. సో అంబరీష్ మహారాజు తన మనసుని ఇప్పుడు భగవంతుని మీద నిలబెట్టడం వలన ఇంటి దుర్వాస మునిని కూడా జయించగలిగాడు. మన భాగవతంలోని 9వ స్కందంలోని మనకి ఈ అంబరీష్ మహారాజు కథ వస్తుంది. అంబరీష్ మహారాజు దుర్వాసునికి కోపం తెప్పిస్తాడు. దుర్వాసునికి కోపం తెప్పిస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ఇదో చక్రాన్ని వదులుతారు ఆయన మీద చంపడానికి. సుదర్శన చక్రాన్ని వదిలితే దానిని మళ్ళీ ఆయన పరిగెట్టుకుంటూ వెళ్తాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన ఆయన చెప్తాడు, నా చేతుల్లో ఏమీ లేదు, నువ్వు అంబరీష్ తాలూకా శరణు పొందాలి అంటే అంబరీష్ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తే అంబరీష్ కృష్ణుడికి ప్రార్థన చేస్తేనే అప్పుడు ఆ సుదర్శన చక్రము ఆయన మాట వింటుంది. అంటే ఇప్పుడు కూడా అటువంటి కృష్ణ చైతన్యంతోనే ఆనందాన్ని తీసుకోగలిగిన నాడు మాత్రమే ఈ ఇంద్రియాల్ని జయించగలుగుతాము, జయించిన వాళ్ళని అవుతాము అని మళ్ళీ మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో చెప్పుకొస్తున్నారు. రైట్, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం అమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? చదవండి. దండవత్ ప్రణాం ప్రభుజీ. 61వ శ్లోకము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని వాటిని నియంత్రించి తన చైతన్యమును నాయందు నిలిపేవాడు స్థిరమైన బుద్ధి కలిగిన మనిషిగా తెలియబడతాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. సో తన ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి వానిని పూర్తిగా తన వశమునందు ఉంచుకుని బుద్ధిని నాయందే స్థిరముగా లగ్నము చేయవాడు స్థితప్రజ్ఞుడు అనబడును. సో ఫైనల్ గా భగవంతుడు చెప్పుకొస్తున్నారు. ఈ స్థితప్రజ్ఞ అన్ని ఎటువంటి వ్యక్తిని అంటారయ్యా అంటే కంప్లీట్ గా ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడు. అంతేకాదు వాటిని తన వశమునందే ఉంచుకుని బుద్ధిని నాయందు స్థిరముగా లగ్నం చేయవాడు స్థితప్రజ్ఞుడు అనబడును. మనం మనసు, బుద్ధి, అహంకారం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఈ 3 సటిల్ బాడీకి సంబంధించిన విషయాలను చెప్తున్నాం. ఆ బుద్ధిని బుద్ధి మాట వింటుందా, లేకపోతే అటు పక్కన్న ఆత్మతత్వం ఆనందం కోసం తాపత్రయపడుతుందా? ఇక్కడ భగవంతుడు క్లియర్ గా చెప్పుకొచ్చేశారు.
ఆ బుద్ధి ఇటు మనసు ఇంద్రియాల మాట వింటుంది. ఎప్పుడైతే ఇంద్రియాలను నిగ్రహించి వాటిని పూర్తిగా తన వశమునందు ఉంచుకోవడం అంటే మనసు ఇంద్రియాల మాట వినకుండా బుద్ధిని మనసుని నిర్దేశానుసారం నడవకుండా బుద్ధిని భగవంతుని యందు స్థిరముగా లగ్నము చేయగలిగిన వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడయ్యా. మరి స్థితప్రజ్ఞుడు అంటే మనం ముందు నుంచి ఏం చెప్పుకున్న కష్ట సుఖాలను సమానంగా చూసుకునేవాడు, ఎటువంటి స్థితిలోనైనా సరే కంపోజ్డ్ గా ఉండగలిగేవాడు. కానీ ఆ స్థితి రావాలి అంటే ముందు ఇంద్రియాల కంట్రోల్లో ఉండాలి, ఇంద్రియ రుచుల కంట్రోల్లో ఉండాలి, మనసు కంట్రోల్లో ఉండాలి, బుద్ధి మాత్రమే భగవంతుని వైపు నిలబడి ఉండాలి. అప్పుడు మాత్రమే స్థితి వస్తుంది. అది మీరు ఎక్కడ మొదలు పెడతారు అనేది మీ ఇష్టం. బేసికలీ ఎప్పుడైతే బుద్ధిని భగవంతుని వైపు చూడడం, భగవంతుని సేవలో చేయడం, ఆ ఇంద్రియాలని ఇంద్రియ రుచిని భగవంతుని సేవ ఆనందంతో నింపగలిగిన నాడు ఆటోమేటిక్ గా స్థితప్రజ్ఞత్వ స్థితి వస్తున్నది అని మనము గ్రహించగలగాలి. కృష్ణ చైతన్యం అన్నది అత్యున్నతమైన యోగా పరిపూర్ణత్వమని ఈ శ్లోకమునందు స్పష్టముగా వివరింపబడింది. కృష్ణ చైతన్యం లేకుండా ఎవ్వరికి ఇంద్రియములు నిగ్రహించడం సాధ్యపడదు. పైన తెలుపబడినట్లు దుర్వాసుడు అంబరీష్ మహారాజుతో కలహించి గర్వముచే అనవసరముగా క్రోధితుడై తన ఇంద్రియాలను నిగ్రహించలేకపోయింది. మరో ప్రక్క అంబరీష్ మహారాజు అతని వలె గొప్ప యోగాశక్తి సంపన్నుడు కాకున్నను భగవద్భక్తుడు ఒకటి చేత ఆ ముని కావించిన అన్యాయములన్నిటినీ మౌనంగా భరించి చివరికి విజయవంతుడయ్యాను. శ్రీమద్ భాగవతం నందు చెప్పబడిన ఈ క్రింది గుణ విశేషములచే రాజు తన ఇంద్రియాల్ని నియంత్రించగలిగను. చూద్దాం ఆ విశేషాలు ఏంటో. గుణ విశేషాలు. అంబరీష్ మహారాజు తన మనసును కృష్ణ భగవానుని పాదపద్మమునందు సుస్థిరముగా నెలకొల్పి అతడు శ్రీకృష్ణ ధామమును వర్ణించడం యందు తన వాక్కులను వినియోగించాడు. అంటే తనకున్న ఇంద్రియాలన్నీ కూడా ఎట్లా భగవంతుని కోసం ఉపయోగించాడో చెప్పుకొస్తున్నారు. తనకుండే తన వాక్కును కృష్ణ ధామమును వర్ణించడం యందునే ఉపయోగించాను. శ్రీకృష్ణ మందిరమును శుభ్రపరచడం యందు తన హస్తములను, ఆ భగవానుని లీలా కథలను శ్రవణం చేయటం యందు తన వీణులను, ఆ దేవదేవుని సుందర రూపమును గాంచుటేందు తన నేత్రములను, భక్తుల దేహమును స్పృశించుటేందు తన దేహమును, ఆ దేవదేవుని పాదపద్మముల చింత అర్పించబడిన పువ్వులను సుగంధములు ఆస్వాదించుటేందు తన నాసికను, భగవానునికి అర్పింపబడిన తులసీదళమును రుచి చూచుటేందు తన జిహ్వను, ఆ శ్రీహరి మందిరము గల పవిత్ర క్షేత్రములు సందర్శించుటకు తన పాదములను, ఆ హృషికేశుని పాదములను ప్రణామములు అర్పించుటేందు తన శిరమును, తన వాంఛలన్నింటినీ ఆ ఉత్తమ శ్లోకుడు ఆ శ్రీకృష్ణుని కోరికలను తీర్చుటయందు పూర్తిగా వినియోగించింది. ఈ గుణలక్షణములన్నీ అతన్ని మత్పర భగవంతుని భక్తుడగటకు అర్హునిగా చేసినవి. ఈ సందర్భంలో మత్పర అన్న పదము మిక్కిలి ప్రాధాన్యతను కలిగి ఉన్నది. మానవుడు ఏ విధముగా మత్పర భక్తుడు కాగలడో అంబరీష్ మహారాజు జీవితము ద్వారా వర్ణింపబడినది. గొప్ప విద్వాంసుడు మరియు మత్పర భక్తిపరంలో ఆచార్యుడైన శ్రీల బలదేవ విద్యాభూషణుడు ఈ విధముగా తెలిపాను. మద్భక్తి ప్రభావే సర్వేంద్రియ విజయపూర్విక స్వాత్మ దృష్టి సులభేతి భావ. శ్రీకృష్ణ కొరకై చేయు భక్తియుక్త సేవాబలము చేతనే ఇంద్రియములు పూర్తిగా నియంత్రించవచ్చు. ఈ విషయంలో అగ్ని యొక్క ఉదాహరణ కూడా కొన్ని మార్లు ఇవ్వబడుతుంది. మండుచున్న అగ్ని గదిలోని వస్తువులన్నింటినీ దహించినట్లుగా యోగి హృదయమునందు నెలకొనినట్టి విష్ణు భగవానుడు అన్ని విధములైన పాపములను దహించి వేయచ్చు. శూన్యమును కాకుండా విష్ణు భగవాన్నే ధ్యానించవలెనని యోగ సూత్రములు కూడా చెప్పుచు. విష్ణువు కొరకే కాకుండా ఇతరములైన వాటిని ధ్యానించు నామమాత్ర యోగుల ఊహాకల్పిత విషయముల కొరకై అన్వేషించుచు కాలము వృధా చేయొచ్చు. కానీ మనము కేవలం కృష్ణ చైతన్యవంతులు కావాలని, అనగా దేవాది దేవుని యందు భక్తిని కలిగి ఉండవాలి. అది ఏ నిజమైన యోగము యొక్క ముఖ్య ఉద్దేశము. హరే కృష్ణ. సో ఎప్పుడు చెప్తుంటాం, ఎప్పుడు ఇదే మాట డిస్కస్ చేస్తుంటాం. మనకున్న ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా భగవంతుని సేవలో ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ భారతీ మాతాజీ, సుజాత మాతాజీ మీరు చూస్తున్నారు గత 2-3 రోజులుగా మీరు ఎట్లాగా మీకు ఆ దండగొచ్చడం అన్న స్కిల్ ని ఎట్లా ఉపయోగించుకుంటే దాని రిజల్ట్ ఏంటో మీరే చూసారు. రైట్? ఎట్లాగా మీరు మీ చేత దండను గుర్తించి మహారాజుకి వేయించడము, మళ్ళీ మహారాజు
వేసిన దండను మళ్ళీ మీ చేతికి రావడము, ఇవన్నీ ఊరకనే జరిగే విషయాలు కాదు. మీరు అదే దండను తీసుకుని ఇంకో దానికోసము ఇంకొక ఆనందం కోసం వాడుకోవడం వేరు, భగవంతుని సేవ కోసం వాడుకోవడం వేరు. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ స్కిల్ దట్ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ హౌ టు యూజ్ ఇట్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే అట్లా చేయడం జరుగుతుందో అప్పుడు మాత్రమే ఈ ఇంద్రియ రుచులని జయించడం అనేది జరుగుతుంది. అది జయించకుండా ఎటువంటి వ్యక్తి కూడా స్థితప్రజ్ఞత స్థితికి రాడు. స్థితప్రజ్ఞత స్థితికి రాకపోతే జరిగేది ప్రమాదం ఏమిటయ్యా అంటే కర్మబందీ అయిపోతాము. కర్మయోగానికి అంతిమంగా స్థితప్రజ్ఞత్వము ఒక స్థితి అయితే ఆ స్థితికి నాంది భక్తియుక్త సేవ నుంచే మొదలవుతుంది. భక్తియుక్త సేవ నుంచే ఆ స్థితిని మనం చేరుకోగల స్థితికి తీసుకువెళుతుంది. ఆ స్థితిలోంచి కర్మను అనుసరించినప్పుడు మాత్రమే కర్మ నిష్కామం అవుతుంది. ఎందుకు నిష్కామం అవుతుంది అంటే ఇందులోని ఇంద్రియానందము, ఇంద్రియ భోగానుభూతి అన్నది లేకుండా కర్మను చేసే స్థితికి వెళతాము కాబట్టి. రైట్? ద రూల్స్ ఆర్ వెరీ సింపుల్, బట్ వీ హ్యావ్ టు స్టే ఇన్ దట్ స్టేట్. అంటే దానికోసమే కొన్ని నియమాల్ని పాటిస్తూ రావాలి. మనకి శ్రీల ప్రభుపాదుల వారు మినిమం ఈ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూ చేస్తే మీరు ఆ ఇంద్రియ స్థితిని దాటి స్థితప్రజ్ఞత స్థితికి వెళ్తారు, నిష్కామ కర్మ చేసుకునే స్థితికి వెళ్తారు. అందువలన కర్మయోగము భక్తి యోగం అవుతుంది. అది మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. రైట్? ఏమా ఇంకొక శ్లోకం చెప్పుకుందామా? ఇది ఆల్రెడీ చాలా సార్లు డిస్కస్ చేసిందే. చదువుతారమ్మా 62వ శ్లోకం? చదవనా? చదవండి. హరే కృష్ణ. ధ్యాయతో విషయాన్ పుంసః సంఘస్థేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించినప్పుడు వాని ఎడ మానవునికి ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామము జనించును, కామము నుండి క్రోధము ఉద్భవించును. చదువుతారమ్మా ఇంగ్లీష్? చదువుతా, ఒక్క నిమిషం. While contemplating the objects of the senses, a person develops attachment for them, and from such attachment, lust develops, and from lust, anger arises. Hare Krishna. హరే కృష్ణ. ఇంద్రియార్థముల గురించి ధ్యానించినప్పుడు వాని ఏడ మానవునికి ఆసక్తి కలుగుతుంది. అట్టి ఆసక్తి నుంచి కామము జనిస్తుంది, కామం నుంచి క్రోధము ఉద్భవిస్తుంది. ఎప్పుడైతే ఇంద్రియ అర్థాల గురించి మనం ధ్యానిస్తుంటామో వాటి మీద కోరిక, ముందు ఆసక్తి, సింపుల్ ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఆ ఇంట్రెస్ట్ కాస్త అది జయించాలి అన్న భావంతో కామం కింద అవుతుంది. అది జయించలేనప్పుడు కామం నుంచి క్రోధము ఉద్భవిస్తుంది. ఎప్పుడైతే మనకు చిన్న దాంతో మొదలయ్యి ఇంద్రియార్థముల ముందు దాని మీద కొంచెం ఫోకస్ చేస్తున్నప్పుడు అది చిన్న ఇంట్రెస్ట్ గా మనం ఒక కొత్త కారు గురించి ఆలోచిస్తుంటాం. మొదట్లో చిన్న ఇంట్రెస్ట్, అవును అలాంటి ఆ కారు బాగుంది, అలాంటి కారు నాకుంటే బాగుంటుంది, అది ఇంట్రెస్ట్ కాస్త కామం అవుతుంది. ఎప్పుడైతే ఆ కామము అది నెరవేరకపోతే కోపం వస్తుంది. ఎంత కష్టపడినా అది నాకు జరగలేదు. ఒకవేళ అది జరిగిందే అనుకోండి, అక్కడతో ఆగదు. అది ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొద్ది, ఇంకా పెద్ద కారు కోసమో ఇంకో దానికోసమో. ఎందుకంటే ఆ ఫీలింగ్ ఎంతకాలమో నిలబడదు కాబట్టి. రైట్? అది పక్క వాళ్ళకి అది మనకే ఆ వస్తువుని పొందాలి అనుకుంటున్నాము, అది మనం పొందలేదు, పక్క వాళ్ళు పొందగలిగారు అనుకోండి, ఆ కామము కాస్త ఈర్ష్య కింద అయిపోతుంది. ఎప్పుడైతే ఒక దాంట్లోంచి ఇంకోటి అలా జనించుకుంటూ వస్తుందో పూర్తిగా మనము ఆ భగవంతుని సేవ, భగవంతుని దృష్టి అన్నది ఇంటర్నలైజేషన్ నుంచి ఇంకా దూరం అయిపోతూ ఉంటాము. ప్రభుపాదుల గారి భాష్యం చూద్దాము, 62తో ఆపుదాము. కృష్ణ చైతన్యమును లేనివాడు ఇంద్రియార్థముల గురించి
అప్పుడు భౌతిక వాంఛలచే ప్రభావితులకు వాస్తవమునకు ఇంద్రియములకు మంచి కార్యక్రమములు ఎల్లవేళలా అవసరము. ఇంద్రియాలకి మంచి కార్యక్రమాలు ఎల్లవేళలా అవసరము. శ్రీకృష్ణ భగవాను ప్రేమయుక్త సేవ యందు వాటిని వినియోగించనిచో అవి భౌతిక వస్తు సేవలో తప్పకుండా నెలకొనదలుచును. సో ఆనందం పొందడము, సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లోనే ఆ మాల గుచ్చి భగవంతుడికి ఇవ్వాలి అన్న ఇచ్చిన దాంట్లో ఆనందం పొందకపోతే ఆ మాల గుచ్చి అది ఒక భౌతిక వస్తువు, భౌతిక సేవలోకి తప్పకుండా వెళ్ళిపోతుంది. అది అంటే ఏం చేస్తాము, అదే మాలను నాలుగు ముక్కలు చేసి నలుగురికి పంచిపెట్టి వాళ్ళు మనల్ని మెచ్చుకునే స్థితికి తీసుకువెళ్ళిపోతారు. అది భౌతిక సేవ అయిపోతుంది బేసికల్గా. సో సేవ చేయడం మాత్రం మనం ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు సేవిస్తాం. సేవించకుండా ఎవరి జీవితము నడవదు. భార్య భర్తను సేవించడం, భర్త భార్యని సేవించడం సేవ అన్నది తప్పదు. అయితే ఆ సేవలో భగవంతుడిని నిలబెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా భౌతిక సేవ జరుగుద్ది. భౌతిక ఆసక్తి లేకుండా జరుగుద్ది. ఈ భౌతిక ప్రపంచమున బ్రహ్మ రుద్రాదులతో సహా ప్రతి ఒక్కరు ఇంద్రియార్థ ప్రభావమునకు లోనగు అట్టి ఎడ స్వర్గలోకమునందు దేవతల గురించి వేరుగా చెప్పని అవసరము లేదు. భౌతిక జగత్తు యొక్క ఈ బంధముల చిక్కుముడి నుంచి బయటపడుటకు కృష్ణ చైతన్యము స్వీకరించడం ఒక్కటే మార్గం. పరమశివుడు గాఢముగా ధ్యానమగ్నుడై ఉండగా పార్వతీదేవి ఇంద్రియ భాగము కొరకు అతనిని చలింపజేశాడు. ఎందుకు అతడు అంగీకరించుట కార్తికేయుడు జన్మించట సంభవించాడు. శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన హరిదాస్ ఠాకూర్లు కూడా మాయాదేవి అవతారము అట్లే మోహమునకు గురి చేయుటకు ప్రయత్నించారు. కానీ యువకుడైన హరిదాసులు శ్రీకృష్ణ భగవానుని పట్ల గల అచంచలమైన భక్తి కారణమును అట్టి పరీక్షలో సులభముగా ఉత్తీర్ణుడు కాగలిగి పూర్వపు శ్లోకంలో శ్రీ యమునాచార్యులచే చెప్పబడినట్లుగా భగవానుడు సహచర్యము కలుగు ఆధ్యాత్మిక అనుభూతి యొక్క దివ్య రసాస్వాదనము కారణమున శుద్ధ భక్తుడు సర్వ విధములైన ఇంద్రియ భాగములను చదించును. భక్తుల విజయ రహస్యం ఇదియే. భక్తుల విజయ రహస్యం ఏమిటయ్యా అంటే, ఎప్పుడైతే ఆ భగవంతుని మనం ఆ ఆధ్యాత్మిక అనుభూతిని పొందగలుగుతున్నామో అప్పుడు ఇంద్రియ భాగములు ఆటోమేటిక్ గా వదిలిపోతుంటాయా. భక్తుల విజయ రహస్యం ఇదే. కనుక కృష్ణ చైతన్యమును నెలకొని వారు కృత్రిమ మార్గం నుంచే ఇంద్రియాలను అణుచుటకు ఎంతటి శక్తి సంపన్నులైన చివరికి పరాజయమునైన పొందుదురు. కృష్ణ చైతన్యమునందు నెలకొనని వారు ఎప్పుడైతే మనం భక్తి మార్గంలో ఉండకుండా ఇంద్రియాలని అణిచిట వేయడానికి ఎంత సంపన్నులైన ఎంత ప్రయత్నం చేసినా చివరికి పరాజయం పొందుదురు. ఇంద్రియ తృప్తికి సంబంధించిన లేస మాత్ర చింత అయినను కోరికలు తృప్తిపరచుటకై అతనిని ప్రేరేపించరు. సో భక్తి లేకుండా ఇంద్రియాలు జయించడానికి ఎంత కష్టపడి ప్రయత్నించినా సరే ఏదో ఒక స్థితిలో పడిపోవడం అయితే తప్పదు అని చెప్పి మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పుకొస్తున్నారు. హరే కృష్ణ. ఇక్కడతో ఆపుదాము. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? క్రోధము వలన మోహ స్మృతి భ్రాంతి కలుగుచుండును. స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరంలో పడిపోవడం. సంసార సాగరం అంటే మళ్ళీ జన్మ పొందే స్థితికి వెళ్ళిపోతాడయ్యా. ఇది ఈ 63వ శ్లోకం నుంచి నెక్స్ట్ వీక్ క్లాస్ లో చెప్పుకుందాం. కృష్ణ, ఏం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? చెప్పండి మాతాజీ. ఆ జయించడమే చాలా కష్టం. జయించాము అని అనుకుంటాము కానీ జయించడమే కష్టం. అదే వరకు చెవుల్లోకి వెళ్తాయి, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది పరిస్థితి. అది మామూలు అయిపోతుందా? ఎన్ని సార్లు అనుకున్నా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ రోజుకి ఒకసారి తాగుతాను అనుకుంటాను, 4 days మానేస్తాను, 5th day మళ్ళీ వెళ్ళిపోతుంది నా చెయ్యి అక్కడికి. ఈ లోపల మానేస్తాను అన్న రోజు మొత్తం కాఫీ పొడి అన్ని తీసుకెళ్ళి బయటపడేయాలి. అదే చేశాను, తెప్పించడం కూడా మానేశాను, పడేడు వేలకు తెప్పించడమే మానేశాను. అయినా మళ్ళీ వెళ్తుంది. ఎవరో ఒకరు గెస్ట్లు వస్తే కంపల్సరీ అనుకొని తెప్పిస్తే అది నేను మళ్ళీ ఎడిక్ట్ అయిపోతాను. అట్లా మనకి తప్పు అనుకుంది వాళ్ళకే ఇవ్వకూడదు. అదా అంతే కదా, మనం తప్పు అనుకున్న విషయం వాళ్ళకి ఎలా ఇస్తాం? అదొకటి వదలలేకపోతున్నా. అనుపమ మాత చెప్పినట్టు నేను కూడా 2-3 రోజులు మానేసి మళ్ళీ వెళ్తున్నా అలాగే ఇట్లా.
నేను సుజాతతో చెప్తున్నాను, నాన్ వెజ్ అంటే నేను మానేయగలుగుతాను, ఒకసారి 3 ఇయర్స్ అట్లా తినకుండా ఉన్నాను, కాఫీ అయితే మాత్రం మానలేనేమో భయంగా ఉంది సుజాత కానీ అని. వన్ టైమే ఆపుకోలేకపోతే. అదే ఒక్కసారైనా తాగాలి అంతే. అందుకనే చాంటింగ్ కౌంట్ 1 నుంచి 4కి వచ్చింది ప్రభుజీ పార్వతి. అవునా? ఆ. చాంటింగ్ పెరిగితే ఆగిపోతాయమ్మా, లేదంటే మళ్ళీ ఆ కాఫీ ఆపుకోవడం కోసం మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సి వస్తుంది. ఈయనకే జన్మెత్తితే మిగిలినవన్నీ ఎలాగా అదే కరెక్ట్ జన్మలెత్తాలి అప్పుడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. చిన్న విషయానికే మనం చిన్న లొంగిపోయి ఎగ్జాంపుల్ అంతే, జన్మని ఇలాంటి తీసుకుంటే చాలా మానలేకపోతున్నాం. సో కొంతమంది ఆ. ఈజీగా కాఫీ తాగడం ఆపేయగలుగుతున్నారు అంటే వాళ్ళు ఏ జన్మలోనో కాఫీ తాగడానికి విశ్వ ప్రయత్నం చేశారు అనమాట. యాజ్ డెప్త్ యాజ్ వి గో ప్రభుజీ ఒక్కొక్కటి వదిలిపోతూ ఉంటాయేమో ఇంకా. వదిలిపోతుంటాయమ్మా. ఇవాళ చాలా తక్కువ మంది వచ్చారు. ఏమైనా ఈవెంట్ ఉందా ఏంటి US లో? ఏం అదే లేదు నాకు ప్రభుజీ. అర్థం కాలేదు ప్రభుజీ, విక్రమ్ ప్రభు అసలు మానేయరు. విక్రమ్ ప్రభుకి ఏదో ఫ్యామిలీది ఏదో సంథింగ్ ఏదో కమిట్మెంట్